పరలోకమందున్న కన్నతండ్రికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ కూడొచ్చిన సంఘ బిడ్డలకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభములు వందనములు అండి. ప్రియమైన దేవుని పిల్లరా, క్రీస్తుని నమ్ముకున్న తర్వాత క్రైస్తవులుగా పిలువబడుతున్నాము. క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము ఎట్లా భూమి మీద బ్రతకాలి, ఎలా జీవించాలి అనే అంశాన్ని ఈరోజు మనం పరిశీలన చేద్దాం. దేవుడికి ఎక్కువగా ఇష్టమైనది విశ్వాసం అండి. ఈరోజు మనం ఆలోచించే అంశం కూడా లేఖనాల నుంచి విశ్వాసం అనగానేమి, దానిని ఎలా పరీక్షించుకోవాలి, ఎందుకు విశ్వాసం అనేది కావాలంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడు అయ్యుట అసాధ్యమని దేవుడు కనతండ్రిన దేవుడు మనకి లేఖనాల ద్వారా రాయించి ఇవ్వటం ఎన్నో సందర్భాలు మనం చదువుకున్నాం. విశ్వాసం లేకుండా పరలోకానికి వెళ్ళటం అసాధ్యము, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడు అవుట అసాధ్యము. అందుకే ఈరోజు విశ్వాసం గురించి మనం నేర్చుకున్న ప్రియమైన దేవుని పిల్లరా, ప్రపంచంలో 800 కోట్ల మంది ప్రపంచ జనాభా ఉన్నారు. ప్రతి మనిషికి విశ్వాసం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఏదో ఒక విశ్వాసాన్ని ప్రతి మనిషి కలిగి ఉంటారు. అందులో 400 కోట్ల మంది క్రైస్తవులుగా పిలువబడుతున్నవారు. వీరిని ఏమంటారు అంటే విశ్వాసులు అంటారు, పరిశుద్ధులు అంటారు. విశ్వాసాన్ని ఎలాంటి విశ్వాసం కలిగిన వారు ఈరోజు సమాజంలో కనబడుతూ ఉన్నారంటే, క్రీస్తులోకి ఎలాగ వస్తున్నారు, క్రీస్తుని ఎలా నమ్ముకుంటున్నారు, దేవుడిని ఎలా తెలుసుకుంటున్నారు అంటే వీళ్ళ విశ్వాసము కరెక్టేనా కాదా అనేది మనం ఆలోచించాలి. విశ్వాసం అనేది ఎలాగా క్రీస్తులోకి వచ్చారు మనం అడిగామనుకోండి, చాలామంది ఏం చెప్తారండి, కుటుంబ సమస్యల నుంచి మాకు విడుదల కావాలని, లేకపోతే ఉద్యోగం వచ్చిందని, లేకపోతే మా పిల్లలకి పెళ్ళయిందని, క్రీస్తుని నమ్ముకుంటే పెళ్ళిళ్ళు అవుతాయని, క్రీస్తుని నమ్ముకుంటే ఉద్యోగం వస్తుందని, క్రీస్తుని నమ్ముకుంటే రోగాలు పోతాయని, ఇలా చాలామంది క్రైస్తవులు ఇటువంటి విశ్వాసాన్ని ఇటువంటిగా నమ్మి వచ్చిన వారు అనేక మంది సమాజంలో మనకు కనబడతారు. అవునా కదా? అలాంటి విశ్వాసము దేవుడికి ఇష్టమైందా? అలాంటి విశ్వాసం మనం పరీక్షించుకోవాలా అంటే ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు పరీక్షించుకోవాలి. ఏ విధమైన క్రీస్తు దగ్గరికి వస్తున్నారంటే ఇలాంటివి చూపించి, ఇలాంటి నమ్మించి క్రీస్తులోకి వస్తున్నారు. క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఉద్యోగం వస్తుంది అని చెప్పేవారు చాలామంది ఉన్నారు. అవునా? మరి ఆ ఉద్యోగం గ్యారంటీయా? క్రీస్తులోకి వచ్చిన తర్వాత రోగాలు పోతాయి అంటారు. మళ్ళీ రోగాలు రావండి, మనిషికి వస్తాయి. ఉద్యోగం ఉంటుందని గ్యారంటీ ఉందండి? లేదు. అంటే ఇటువంటి నమ్మి క్రీస్తులోకి వచ్చిన వారు అనేక మంది ఈరోజు సమాజంలో మనకు కనబడతారు. కానీ అలాంటి విశ్వాసము దేవుడు యాక్సెప్ట్ చేయడని మనకి ఎన్నో లేఖనాల నుంచి మనం చదువుకున్నాం. ఎలాంటి విశ్వాసంగా ఉండాలండి? ఆలోచించడం ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు అలాగా తెలియకపోవటం వల్ల ఎన్నో క్రైస్తవులు ఎంతోమంది దారి తప్పిన వారు చాలామంది మనకు కనబడతారు. అసలు విశ్వాసం అంటే ఏమిటి? విశ్వాసానికి అర్థం ఈరోజు సమాజానికి తెలియక అపార్థాలు చేసుకొని ఉంటున్నారు. ప్రియమైన దేవుని పిల్లలు, మనం ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి అని ఆలోచిస్తే అసలు విశ్వాసం అంటే ఏమిటి?
విశ్వాసం గురించి బైబిల్ ఏం చెప్తుంది, మనం ఏం నేర్చుకోవాలి? ఏమండి, 66 పుస్తకాలు దేవుడు రాయించిన మహాజ్ఞాన గ్రంథమే మనం నమ్మాలండి. ఎవరు చెప్పినా మనం వినకూడదు, బైబిల్నే నమ్మాలి. బైబిల్లో ఉన్న మాటలు చెప్తేనే మనం నమ్మాలి. కానీ చాలామంది చూడండి, మీ విశ్వాసం మీది, నా విశ్వాసం మాది అంటారు. అదేంటండి, బైబిల్ అలా చెప్పలేదే. మీ విశ్వాసం మీదని, మా విశ్వాసం మాదని చాలామంది ఈరోజు సమాజంలో ఒక సంఘానికి కూడా ఎలాంటి పేరు పెట్టాలన్న సంగతి కూడా సమాజంలో ఉన్న క్రైస్తవులకు తెలియదు. ఎందుకంటే సంఘానికి ఏ పేరు ఉండాలని బైబిల్ చెప్పింది. రోమా 16:16 అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ 16వ అధ్యాయం 16 వచనం, క్రీస్తు సంఘములన్నిటికీ వందనములు చెప్పండి. ఏమండి, ఒకరినొకడు ముద్దు పెట్టుకొని, పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకడు వందనములు చేయుడి. క్రీస్తు సంఘములన్నీయు మీకు వందనములు చెప్పుచున్నవి అని లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి. అంటే ఈరోజు మరి సంఘానికి ఏ పేరు పెడుతున్నారండి? క్రీస్తు సంఘము పక్కన పెట్టేసి లూథరన్ సంఘం అని, పెంతెకోస్తు సంఘం అని, క్రొత్త నిబంధన సంఘం అని, ఏమండి ఇంకా బాప్తీసు సంఘం అని, ఇలాగా ఏమండి కొండల పేర్లు, గుట్టల పేర్లు, ఏమండి చెట్ల పేర్లు, ఏమండి సముద్రపు పేర్లు. ఇక్కడ ఏం చెప్తున్నాడండి భక్తుడు? క్రీస్తు సంఘములన్నిటికీ వందనములు చెప్పుడి. అంటే సంఘానికి పేరు కూడా పెట్టని వారు చాలామంది ఉన్నారు, అవునా కదా? మరి అలాంటి వారు విశ్వాసంగా దేవుని పట్ల ఉన్నారంటే ఆలోచించండి. మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాది అని చెప్తున్నారు. బైబిల్ అలాగే చెప్పిందండి. బైబిల్ అలాగే చెప్పిందా? ఆలోచించండి. విశ్వాసం ఒక్కటే. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదవండి. ప్రభువు ఒక్కటే. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం ప్రియులారా, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తీసము ఒక్కటే. ఇక్కడ ఏమన్నాడండి దేవుడు? ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తీసం ఒక్కటే. ఈరోజు ప్రభువును నమ్ముతున్నారా, మరియమ్మ గారిని నమ్ముతున్నారా? ఆలోచించండి. ఎక్కువ శాతం మరియమ్మ గారిని పూజించేవారు చాలామంది కనబడతారు. గొనదల కొండకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, గౌరీపట్నం కొండకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, యెహోవా సాక్షులు ఉన్నారు, ఏమండి అపోస్తులని చెప్పుకునేవారు ఉన్నారు, బిషప్పులని చెప్పుకునేవారు ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇగో బైబిల్ను పక్కన పెట్టేసి కొన్ని వేల మత శాఖలు బయటకు వచ్చినాయి. ప్రేమైన దేవుని పిల్లరా, అంటే విశ్వాసం ఒక్కటే, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తీసం ఒకటే అని దేవుడు లేఖనాలు సెలవిస్తే, ఏమంటే దేవుణ్ణి పక్కన పెట్టేసి సొంత మాటలు బోధించేవారు మనకి చాలామంది కనబడుతూ ఉంటారు. ఆలోచించిన ప్రేమ దేవుని పిల్లరా, విశ్వాసం ఒకటే. బ్రదర్ మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాదే అంటారు. అదేంటి? బైబిల్ చెప్పింది ఒకటే కదండి. విశ్వాసం ఒకటే చెప్పింది, కానీ విశ్వాసం ఈరోజు ఎలాంటి విశ్వాసమో కలిగిన వారు చెప్పండి, ఆలోచించండి. సరైన విశ్వాసమేనా మనది? మన విశ్వాసం దేవుడికి నచ్చే విధంగా ఉందా? మన విశ్వాసం పరలోకానికి చేర్చే విధంగా ఉందా? మన విశ్వాసం దేవునికి దగ్గరగా చేసే విధంగా ఉందా? ఆలోచించిన ప్రేమే దేవుని పిల్ల. బాప్తీసం అంటారు. దేవుడు చెప్పిన బాప్తీసం ఒకటేనండి. ఎలాగండి? నదిలో ముంచుట, లేపుట, సమాధించేట. అంటే నీటి ద్వారా మనం బాప్తీసం తీసుకోవాలి, అవునా? నీటి మునగాలి.
ఈరోజు చాలామంది బాప్టిజం ఎలా చెప్తున్నారు, ఎలా ఇస్తున్నారంటే దేవుడికి విరుద్ధంగా ఇచ్చే బాప్టిజం చాలా ఎక్కువైపోయినాయి. అవునా? ఒకడేమో చిలకరింపు అంటాడు, మరొకడేమో గంట కొడతాడు, మరొకడేమో జెండా వందనం అంటారు, మరొకడేమో నూనె రాస్తారు. ఇలాంటి బాప్టిజాలు బైబిల్ యాక్సెప్ట్ చేస్తుందా? ఇలాంటివి దేవుడు మెచ్చుతాడా? ఇలాంటివి చూసి దేవుడు ఆనందపడతాడా? ఆలోచించండి. అంటే బైబిల్ పరిపూర్ణంగా వారికి అర్థం లేదు అని చెప్పవచ్చు. ఇక్కడ ఏమంటాడండి, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్టిజం కూడా ఒక్కటేనండి. యేసుక్రీస్తు వారు ఏర్దాను నదులు కదండి బాప్టిజం తీసుకుంది. ఏమండి? అలాగని చెప్పేసి మనం అందరం ఏర్దాను నదులకు వెళ్ళాల్సిన అవసరమే లేదు. మన చుట్టూ ఎన్నో కాలువలు ఉన్నాయి. ఎలాంటి విశ్వాసం? ఆలోచించండి ప్రేమ దేవుని పిల్లరా, ఆలోచించండి. యెహోవా సాక్ష్యాలని ఏమండి, అపోస్తులు ఏమండి వేషం వేసుకొని గొర్రెల చర్మం కలుపుకొని మీ ఎద్దుకు వస్తారని ఎన్నో మాటలు మనకున్నాయి. ఆలోచించండి ప్రేమ దేవుని పిల్లరా, విశ్వాసం ఒక్కటేనండి. ఈరోజు క్రైస్తవులు కుక్కలు చింపిన విస్తరలా తయారైపోయినాయి. అంటే మీ విశ్వాసం మీది, మా విశ్వాసం అది. అలా కాదండి, విశ్వాసం ఒక్కటే. అసలు విశ్వాసం అంటే ఏమిటి? ఇది మనం ఆలోచిద్దాం. ఆలోచించండి. సంఘానికి పేరు క్రీస్తు సంఘమే ఉండాలి. బాప్టిజం ఒక్కటే, ఏమండి, ప్రభువు ఒక్కటే, విశ్వాసము ఒక్కటే. విశ్వాసం ఒక్కటే. అసలు విశ్వాసం అంటే ఏమిటి? ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. హెబ్రీ రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు గారు హెబ్రీ సంఘానికి రాస్తూ 11వ అధ్యాయం 1వ వచనం జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. అసలు విశ్వాసం అంటే ఏమిటి? విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. చలండి, అదృశ్యమైనవి ఉన్నట్టుకు రుజువై ఉన్నది. ఇప్పుడు అదృశ్యమైనవి ఏవి? ఈరోజు మనకు గాలి కనిపిస్తుందా? కనిపించదు. గాలి కనిపించకపోయినా మనం అనుభవిస్తున్నామా? అనుభవిస్తున్నాం. గాలి లేకపోతే భూమి మీద ఏ మనిషి బ్రతకడు. ఆక్సిజన్ లేకపోతే ఏ మనిషి బ్రతుకుతాడండి? ఏ మనిషి బ్రతకడు. గాలి లేదని మనం చెప్పకూడదు. గాలి ఉంది. గాలి వలన మనిషి బ్రతుకుతున్నాడు. అలాగది కనిపించదు. కనబడిన దాన్ని మనం నమ్ముతున్నాం. అవునా కదా? నమ్ముతున్నాం. అలాగే పరలోకం ఎవరైనా చూసి వచ్చారండి? ఎవరు చూడాల. పరలోకం చూడలేదు, అయినా సరే పరలోకం ఉందని మనం నమ్ముతున్నాం. అలాగే పాతాళం ఎవరు చూడాల, కానీ దేవుని మాటను బట్టి మన పాతాళం ఉందని నమ్ముచున్నాం. అలాగే పరలోకం ఎవరు చూడాల, కానీ దేవుని మాటను బట్టి పరలోకం ఉందని మనం విశ్వసిస్తున్నాం, మనం తెలుసుకున్నాం, మనం బలంగా నమ్ముతున్నాం. అదే విశ్వాసం ప్రియమైన దేవుని పిల్లరా. మనం కనబడిన వాటిని ఉన్నవని నమ్మటమే విశ్వాసం. అది విశ్వాసం ప్రియమైన దేవుని పిల్లరా. ఆలోచించండి. ఈరోజు ఎలాంటి విశ్వాసంగా మనం బ్రతుకుతున్నాం? అసలు మన విశ్వాసం మనం సరైందా లేదా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. మన విశ్వాసం సరైందా లేదా? మనం క్రీస్తు మాటను బట్టి మనం విశ్వసించామా, లేకపోతే ఈ కల్పన మాటల్లో బట్టి మనము క్రీస్తుని నమ్ముకున్నామా? ఆలోచించండి. నువ్వు ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నావు? ఎలాంటి జీవితం కలిగి ఉన్నావు? ఎలాగ దేవుళ్ళో వచ్చావు? ఎవరో బలవంతం చేస్తే నువ్వు దేవుళ్ళలోకి వచ్చావా? లేకపోతే నాకు దేవుడు ఉద్యోగం ఇచ్చాడు అందుకే క్రీస్తుని నమ్ముకున్నానా అని క్రీస్తులోకి వచ్చావా? పిల్లలు పుట్టలేదు, పిల్లలు పుట్టిన తర్వాత క్రీస్తులోకి వచ్చావా? ఆలోచండి. అలాంటి విశ్వాసం సరైందనా? కాదండి. అలాంటి విశ్వాసం సరైనది కాదు. మరి ఎలాంటి విశ్వాసం ఉండాలి? రోమా 10 చూద్దామండి. రోమా 10:17 ప్రియమైన దేవుని పిల్లరా, వినుట క్రీస్తు గురించిన మాట వలన కలుగును. రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసం కలుగును,
వినుట క్రీస్తు గూర్చిన మాట వలన కలుగును. అంటే వినాలి, వాక్యం వినాలి, విశ్వసించాలి, ఆలోచించాలి, అప్పుడు నువ్వు క్రీస్తు దగ్గరికి రావాలి. అంతేకాని ఎవరో చెప్పిన దాన్ని బట్టి నువ్వు విశ్వాసం పొందకూడదని. వినాలి, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు గురించిన మాట వలన కలుగును. ఈరోజు మనం అందరం ఉన్నామంటే క్రీస్తు గురించిన మాట వలన కలిగి మనం ఈరోజు ఇక సంఘంలో నిలబడ్డాము. ఏమంటే ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. అంటే మన విశ్వాసం ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలండి. అసలు మన విశ్వాసం సరైనదా లేదా అనేది మనం ఆలోచించాలి. మన విశ్వాసం వల్ల దేవుడికి ఇష్టమైనదా లేదా ఒకసారి తెలుసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లరా. ఆలోచించండి. ఎప్పటికప్పుడు దేవుడిని మనం అడగాలండి. ఏమని అడగాలి? ప్రభువా, మా విశ్వాసాన్ని ఇంకా అభివృద్ధి పొందించు, మా విశ్వాసాన్ని గొప్పదిగా చేయమని మనం ఎప్పటికప్పుడు అడగాలండి. ఈరోజు దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఏమడుగుతారండి? మాకు అదువు ప్రభువా, ఇదువు ప్రభువా, ఇల్లు ప్రభువా, కారు ప్రభువా, డబ్బులు ప్రభువా, ఏమండి బంగారం ఇవ్వమండి, పొలాలు ఇవ్వమని, ఆస్తులు ఇవ్వమని ఇవి అడుగుతారు. అవునా కదా? కానీ అపోస్తులు ఏమడిగా తెలుసా? డబ్బును అడగలేదండి, బంగారాన్ని అడగలేదు, ఆస్తులను అడగలేదు. విశ్వాసాన్ని అభివృద్ధి చేయమని అపోస్తులు యేసుక్రీస్తు వారిని అడిగారండి. ఎక్కడ సందర్భం? లూకా గారు రాసిన సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. ప్రియులారా, లూకా గారు రాసిన సువార్త 17వ అధ్యాయం 5వ వచనం మనం జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, అపోస్తులు అనగా ఎవరండి? అందరూ ఉన్నారు. ఏమండి, పేతురు గారు ఉన్నారు, పౌలు గారు ఉన్నారు. ప్రతి ఒక్క మా విశ్వాసమును వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా, అంటే అపోస్తులు ఏమడుగుతున్నారండి యేసుక్రీస్తు వారిని? మా విశ్వాసాన్ని వృద్ధి అంటే ఇంకా గొప్పగా చేయమని ఎవరిని అడుగుతున్నారండి? కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు, యేసుక్రీస్తు వారిని అడుగుతున్నారండి. అంటే మన విశ్వాసం ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలండి. విశ్వాసం నుండి ఎప్పటికీ తొలగిపోకూడదండి. విశ్వాసమే నీకు ఒక ఆయుధం. విశ్వాసము నిన్ను పరలోకానికి చేరుస్తున్న సంగతి ఎన్నో సందర్భాలు నేను చెప్పిన్నాను. ఈరోజు భౌతికంగా దేవుడు మనకి కనిపించాడు అనుకోండి, మనం ఏమో అడుగుతామండి? దేవా, నాకు ఆ ఇల్లువు, ఈ ఇల్లువు, ఆస్తులు ఇవ్వు, ఏమండి మా పిల్లలకి పెళ్ళి అవ్వట్లేదు, పిల్లలు లేరని ఇవే దేవుణ్ణి అడుగుతాం. కానీ మనం ఎప్పుడైనా సంఘంలోకి వచ్చి దేవుని మందిరంలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు, తండ్రి నా విశ్వాసాన్ని వృద్ధి పొందించమని ఎప్పుడైనా ఎలాంటి క్రైస్తవులు అడిగారు? ఆలోచించిన ప్రియమైన దేవుని పిల్లలు. కానీ అపోస్తులు ఏం చెప్తున్నారండి? మా విశ్వాసాన్ని వృద్ధి పొందించమని యేసుక్రీస్తు వారితో చెప్తున్నారు ప్రియమైన దేవుని పిల్లలు. నిజమండి. ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించుకున్న వాటిని వదిలిపెట్టి నువ్వేనా ఏదో ఒక రోజు వెళ్ళిపోవలసిందే. కానీ మనం వెళ్ళేటప్పుడు విశ్వాసం కలిగి నీ జీవితంలో, నీ భక్తిలో నువ్వు ఉంటే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతావు. అంటే విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనదండి. దానిని మనం ప్రతిరోజు పరీక్షించుకోవాలి, పరిశీలన చేయాలి. ఉదయం లెగుస్తాం, ఏ టిఫినో మనం ప్రిపేర్ అవుతాం లేదా? ప్రిపేర్ అవుతాం. ఏది పడితే అది తినం కదండి. బయటికి వెళ్తాము, ఎక్కడ పడితే అక్కడ మనం తినం. ఒక మంచి హోటల్లోకి వెళ్ళి తెలుసుకొని తింటాం. అలాగే మధ్యాహ్నం పూట మనం భోజనం చేసేటప్పుడు ఒక మంచి కూరగాయలు తెచ్చుకొని వండుకుంటాం. అలాగే మనం ప్రతిరోజు మన అవసరానికే మనం ఏదో పరీక్షించుకుంటున్నాం, పరిశీలన చేసుకుంటున్నాం మన జీవితంలో మనం బ్రతకడానికి. కానీ దేవుళ్ళో ఉన్న మనము, క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము, విశ్వాసులుగా పిలువబడుతున్న మనము ఎలా ఉండాలండి? పరిశీలన చేసుకోవాలి. ఈరోజు నీ విశ్వాసం నుంచి కోల్పోయానా లేదా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. అంటే ఎప్పటికప్పుడు మన పరిశీలన చేసుకుంటూ ఉండాలండి. జీవితం అంతా నువ్వు చనిపోయే వరకు మన విశ్వాసాన్ని మనం పరిశీలన చేసుకుంటేనే తప్ప నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. ఇక్కడ అపోస్తులు చక్కగా చెప్తున్నారండి, విశ్వాసాన్ని వృద్ధి పొందించమని అడుగుతున్నారండి యేసుక్రీస్తు వారిని. ఈరోజు మనం దేవుడి దగ్గరికి వచ్చి అలా అడుగుతామా? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఇవేం అడగం, లోకంలో ఉన్న వాటినే మనం అడుగుతాం.
మన విశ్వాసాన్ని, మన భక్తిని పెంచమని మనం అడగాలి. దేవుణ్ణి అడగాలండి. కానీ విశ్వాసంతో పాటు ఏముండాలండి? క్రియలో కూడా ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లరా, విశ్వాసంతో పాటు ఏముండాలి? క్రియలు ఉండాలి. క్రియలు అంటే ఏంటండి? నువ్వు చేసే మంచి పనులు, దేవుడి పట్ల జరిగించే పనులు, ఎన్నో అద్భుతమైన క్రియలు ఉండాలండి. క్రియలు లేని విశ్వాసము మృతము అని చెప్పాడండి భక్తుడు. ఎవరు? యాకోబు గారు. 2వ అధ్యాయం 17వ వచనం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. విశ్వాసము క్రియలు లేనిదైతే, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమగును. ఏమంటే ఇక్కడ భక్తుడు చెప్తాడండి యాకోబు గారు. అంటే విశ్వాసంతో పాటు ఏముండాలండి? క్రియలు ఉండాలి. క్రియలు లేకుండా విశ్వాసం మాత్రమే ఉన్నావు అనుకోండి, నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. అంటే ఇక్కడ మృతము అంటున్నాడంటే నీ ఆత్మీయ జీవితం ఎప్పుడు చనిపోయిందని అర్థం చేసుకోవాలి. అంటే విశ్వాసంతో పాటు ఏముండాలి? క్రియలు ఉండాలి. క్రియలు ఏంటండి? ఇగో ఏమన్నా భోజనం లేని వారికి భోజనం పెట్టడం, ఏమన్నా మందులు లేని వారికి మందు ఇవ్వటం, ఆకలిగా ఉన్న వారికి ఆహారం పెట్టడం, ఇలాగ వస్త్రాలు లేని వస్త్రాలు, ఇలా మంచి మంచి పనులు మన భూమి మీద జరిగిస్తే విశ్వాసంతో పాటు ఏముండాలండి? క్రియలు ఉండాలి. ఏమన్నా రీఛార్జ్ చేసుకుంటాం కదా సెల్ ఫోన్లో, రీఛార్జ్ అయిపోతే నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అవుట్ గోయింగ్ వెళ్దాం. నెట్వర్క్ ఉంటుంది కానీ ఏముండాలి దాంట్లో? రీఛార్జ్ అనేది కంపల్సరీగా ఉండాలి. అవునా? అలాగే విశ్వాసం ఉంటే సరిపోదండి. విశ్వాసంతో పాటు ఏముండాలి? క్రియలు యాడ్ చేసుకోవాలి. క్రియలు కంపల్సరీగా ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలు, విశ్వాసం ఉండాలి, క్రియలు ఉండాలి, భక్తి ఉండాలి, దేవుడు అంటే భయము ఉండాలి. ఇవన్నీ ఉంటే నీకు పరలోకం వచ్చేస్తుంది. నీకు డౌట్ లేదండి, ఖచ్చితంగా పరలోకం ఖచ్చితంగా వస్తుంది. ఇవన్నీ నీ జీవితంలో నువ్వు అప్లై చేసుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లరా, అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేసుకుంటేనే నువ్వు పరలోకానికి ఖచ్చితంగా వెళ్ళిపోతావు. అంటే ఎప్పటికప్పుడు మన విశ్వాసాన్ని ఏం చేసుకోవాలండి? పరీక్షించుకోవాలి. అదే మాట 1 కొరింథీ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 1 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనంలో కూడా ఆ మాట మనకు కనబడుతుంది. 1 కొరింథీ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొరింథీలు రాసిన 1 పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం అండి. కాబట్టి ప్రతి మనుష్యుడు భూమి మీద ఉన్న ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ తన్ను తాను పరీక్షించుకోవాలి. మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు పడుకునేటప్పుడు ఎన్ని పనుల మీద ఉంటామండి? పరీక్షలు మనకి ఎన్ని. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా పరీక్షించుకోవాలి. ఎలా పరీక్షించుకోవాలి? విశ్వాసంలో తండ్రి నేను ఈరోజు ఉన్నానా, లేదా కోల్పోయానా, లేదా నీ యందు నేను భయంగా లేనా, లేదా భక్తిగా నేను లేనా, లేక నేను నటిస్తున్నానా, లేదా విశ్వాసం లేకుండా నేను ఉండిపోయానేమో అని ప్రతిరోజు మనం ఏం చేయాలండి? పరీక్షించుకోవాలి. ప్రతి మనిషి పరీక్షించుకోవాలి. అలా పరీక్షించుకుంటేనే విశ్వాసంలో విజయాన్ని సాధిస్తావు. ప్రియమైన దేవుని పిల్లరా, ఆలోచించండి. ప్రియమైన దేవుని పిల్లరా, పాత నిబంధనలో ఒక భక్తుడు కనబడతాడండి. ఎవరన్నా భక్తుడు? అబ్రహాం గారు. విశ్వాసులకి తండ్రి. ఎవరు చెప్పారండి ఆ మాట? సాక్షాత్తు కన్న తండ్రి చెప్పాడండి. దేనిని బట్టి? ఆయన విశ్వాసంతో పాటు క్రియలు కూడా ఉన్నాయండి ఆయనకి. ఏమిటి ఆ క్రియలు అంటే, లేక పుట్టిన కుమారుడిని, ఎవరండి ఆయన పేరు? ఇస్సాకు గారిని కూడా బలి ఇవ్వటంలో వెనకడిగలేదండి. దేవుడు చెప్పినట్టుగా చేసినటువంటి భక్తుడు అబ్రహాం గారు. అదేంటి తండ్రి, నాకు లేక పుట్టించావు కదా ఒక కుమారుడు, నేను ఎలాగిస్తాను అని అనకుండా, కుమారుడికి తెలియకుండా బలి ఇవ్వటానికి సిద్ధపడ్డాడండి. కనుక విశ్వాసులకి తండ్రి. అంటే విశ్వాసంతో పాటు ఏం చూపించాడండి ఆయన? క్రియలు చూపించాడు. ఎవరో? అబ్రహాం గారు. అందుకే విశ్వాసులుగా తండ్రి అయ్యాడు, పరదేశంలో ఉన్నారు. ఈరోజు మనం కూడా విశ్వాసంతో పాటు ఏముండాలండి? క్రియలు ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లరా, అందుకే ఎప్పటికప్పుడు మనం పరిశీలన చేసుకోవాలి.
యాకోబు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చదవండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21, 22 వచనాలు. మన పితరుడైన అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియలు వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా అని చెప్తున్నాడు దేవుడు. అంటే విశ్వాసంతో పాటు ఏముందండి ఆయనకి? క్రియలు. అలాంటి క్రియలు ఈరోజు మనలో ఉండాలి ప్రియమైన దేవుని పిల్లరా. అంతే కదండి, ఆయన నీతిమంతుడు అని సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు. నీతిమంతుడు అనిపించుకున్నాడండి అబ్రహాం గారు. మనలాంటి మనిషేనండి, కానీ విశ్వాసంలో ఎక్కువగా ఉన్నాడండి. విశ్వాసం నుంచి తొలగిపోలేదండి, విశ్వాసాన్ని దారి తప్పించుకోలేదండి. ఎప్పటికప్పుడు తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ, ఎప్పటికప్పుడు తన విశ్వాసంలో వృద్ధి పొందించుకున్నాడండి. ఇంకా ఎక్కువగా విశ్వాసంలో ఉండాలి దేవుడి పట్ల, ఇంకా ఎక్కువగా నీతిమంతుడిగా ఉండాలి అనిపించుకున్నాడండి. అలాంటి నీతిమంతుల్లాగా ఈరోజు మన భక్తి ఉందా ఆలోచించండి. అలాంటి నీతిమంతుడు విశ్వాసం ఈరోజు మన విశ్వాసం ఉందా ఆలోచించండి. తన కుమారుని లేక పుట్టిన కుమారుడిని ఇచ్చేయటానికి కూడా సిద్ధపడ్డాడంటే ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడో ఆ రోజుల్లో ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలు. ఈరోజు మన విశ్వాసం అలాగుందా? అబ్రహాం గారి లాగా విశ్వాసం మనం ఉందా? దేవుడు మనం చూసి బలా నమ్మకమైన దాసుడా అని మనల్ని చెప్తాడా ప్రియమైన దేవుని పిల్లరా? ఆలోచించండి. దేవుళ్ళు సంఘంలో ఉన్నంత వరకు విశ్వాసం ఉంటుంది. సంఘం నుంచి బయటకు వెళ్ళిపోతే విశ్వాసం మారిపోతుంది. నువ్వు దేవుని సన్నిధిలో ఎలాగ ఉన్నావో బయట కూడా, నీ ఇంటిలో కూడా, నువ్వు ఉద్యోగం చేసినప్పుడు అలాగే ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలు. ఎంతో ఈ కొత్త నిబంధన చదువుకుంటే ఎంతోమంది భక్తులు కనబడతారండి. విశ్వాస జాబితాలలో ఎంతోమంది వీరులు, మహావీరులు కనబడతారు. ఒక కనానీ స్త్రీ, పాత నిబంధనలో కనానీ స్త్రీ వచ్చి యేసుక్రీస్తు వెంబడిస్తున్నప్పుడు ఒక కనానీ స్త్రీ అన్నాడు, అమ్మ మీ విశ్వాసము గొప్పది అని. మరి యూట్యూబ్ ఛానల్లో అల్ప విశ్వాసం ప్రమాదమా లేదా గొప్ప విశ్వాసం, ఎన్నో అద్భుతమైన మెసేజ్లు ఉన్నాయండి. మరి విశ్వాసం పట్ల ఒక స్త్రీలు కానీ, పురుషులు కానీ, అపోస్తులు కానీ, శిష్యులు కానీ ఎంత గొప్పగా ఉన్నారో ఆలోచన ప్రియమైన దేవుని పిల్లలు. అమ్మ నీ విశ్వాసం గొప్పది అని అనిపించుకున్న వారు చాలామంది ఉన్నారండి. అపోస్తులు మా విశ్వాసాన్ని గొప్పదిగా చేయమని, వృద్ధి చేయమని అడుగుతున్నారండి. అంటే విశ్వాసము చాలా గొప్పది. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు గురించి మాట వలన కలుగును ప్రియమైన దేవుని పిల్లరా. ఈరోజు మనం ఈ పరలోకము చూడాలా, పాతాళం చూడాలా, కానీ ఉన్నవన్నీ మనం నమ్ముచున్నాం. నమ్మాలి. నమ్ముట నీ వల్లైతే నమ్మువారికి సమస్తము సాధ్యం చెప్పాడని దేవుడు. అంటే నమ్మాలి. కనబడిన దానిని కూడా ఉన్నవని రుజువైనట్టుగా దేవుడు మన ముందు అన్నీ పెట్టాడు. అదే బలమైన విశ్వాసం. అలాంటి విశ్వాసంలోనూ మనం ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలు. ఒక పక్కన అబ్రహాం గారిని తీసుకోండి. అబ్రహాం గారు విశ్వాసులు తండ్రి. అలాగే హెబ్రీ పత్రిక మొత్తం చదవండి, విశ్వాస జాబితాలో లిస్టు మొత్తం బయటకు వస్తారు. భక్తులు, శిష్యులు, అపోస్తులు, అపోస్తులందరూ కూడా విశ్వాసంలో గొప్ప వీరులు ప్రియమైన దేవుని పిల్లరా. అలాగే ఈరోజు మనం కూడా మన విశ్వాసం కూడా ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి ప్రియమైన దేవుని పిల్లరా. చదువుకున్నారండి అపోస్తులుడు పౌలు గారు మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం ప్రియమైన దేవుని పిల్లరా. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. అలాంటి పరీక్షలో నువ్వు నెగ్గుతావా ఆలోచించండి. అలాంటి పరీక్షల్లో నువ్వు పాస్ అవుతావు లేదో ఆలోచించండి. ఈరోజు చాలామంది పరీక్షలు రాస్తారు. పాస్ అవుతారా, ఫెయిల్ అవుతారా? అందరూ. కొంతమంది పాస్ అవుతారండి, అందరూ పాస్ అవ్వరు. కానీ విశ్వాసంలో మరి కరెక్ట్గా నువ్వు పాస్ అయిపోవాలండి. ఒక్కసారి ఫెయిల్ అయిపోయావు అనుకోండి, విశ్వాసంలో కానీ క్రియలను ఫెయిల్ అయిపోతే నువ్వు వెళ్ళిపోయేది ఎక్కడికి తెలుసా? పాతాళ అగ్నిగుండంలోకి వెళ్ళిపోతావు. జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసానికి అభివృద్ధి పొందుకోవడానికి ఈ భూమి మీద చక్కని జీవితం దేవుడు మనకి ఇచ్చాడు. ఇంకా మనం బ్రతికే ఉన్నాం కదండి, ఇంకా మనం సజీవులుగానే ఉన్నాం. సజీవులుగా ఉన్నప్పుడే నువ్వు విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి, నీ విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకోవాలి, నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి, నీ విశ్వాసాన్ని గొప్పగా చేసుకోవాలి. కనుక ప్రతిరోజు ప్రతి క్షణం మనం విశ్వాసం నుంచి తొలగిపోకుండా జాగ్రత్త పడాలి. ఇక్కడ భూమి మీద పెట్టిన నీకు ఒక పరీక్ష. ఆ విశ్వాసంలో గెలుస్తావో
విశ్వాసంలో ఓడిపోతావో మరి నిర్ణయం మీకు విడిచిపెడుతున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, నాయన విశ్వాసం అనగానేమి, ఎట్లా పరీక్షించుకోవాలన్న విషయాలు తండ్రి, కొన్ని మాటలు తండ్రి నాయన మరి మేము ఆలోచించాం తండ్రి. అబ్రహాం గారు తండ్రి విశ్వాసులకు తండ్రి, నాయన తన విశ్వాసాన్ని ఎంత కాపాడుకున్నాడు. అలాగే అపోస్తులు చూసాం తండ్రి, అపోస్తులు కూడా యేసుక్రీస్తు వారిని మా విశ్వాసాన్ని వృద్ధి పొందించమని వేడుకున్నారు తండ్రి. బంగారాన్ని అడగలేదు, ఆస్తులను అడగలేదు, మా కుటుంబాన్ని రక్షించమని అడగలేదు, విశ్వాసాన్ని అభివృద్ధి పొందించమని తండ్రి అపోస్తులు తండ్రి చెప్పడం తండ్రి. మీ లేఖనాలు చదువుకున్న మేము కూడా తండ్రి మాకేం కావాలో తండ్రి అన్నీ మీకు తెలుసు తండ్రి. మేము అడగాల్సింది ఒక్కటే తండ్రి, మా విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు తండ్రి వృద్ధి పొందించమని. అలాంటి విశ్వాసం తండ్రి వచ్చిన ప్రతి ఒక్కరికి తండ్రి ఉండటానికే సహాయం చేయండి ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డ తండ్రి మీ కృప, మీ కాపుదలు దయచేయండి ప్రభా. వారి కుటుంబాలను చల్లగా కాపాడమని కోరుకుంటూ తండ్రి, ఇలాగ అద్భుతమైన మాటలు తండ్రి ప్రతి ఆదివారం మేము నేర్చుకుంటున్నాం తండ్రి. అనేక ప్రాంతానికి వెళ్ళి ఇలాంటి మాటల్లో మేము ప్రకటించే వారిగా సహాయం చేయండి ప్రభా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని తండ్రి పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలని, వారి పిల్లలని, వారు చేస్తున్న పనులు అన్నిటిలో తండ్రి మీరే తోడుగా నడిపించమని క్రీస్తు యేసు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.